పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తి మృతి చెందడంపై వివాదం రేగింది. విచారణ పేరుతో హింసించారని ఆరోపణలు వచ్చాయి. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెంలో ఈ ఘటన జరిగింది. పేకాట ఆడుతున్న 6గురిని కొండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక 20,000 తీసుకుని రెడ్డిగూడెం పోలీసులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఫస్ట్ నాకే కదా జరిగింది. ఈ వెళ్ళి జరిపించుకొచ్చాక వచ్చాక అమ్మ నేను చచ్చిపోతున్నానండి, నేను చచ్చిపోతున్నానండి అని దండం పెడుతున్నానండి. ఈ దండం పెడతా కూడా ఈ 2 చేతులు మీ దండం పెడతానండి అంటే నేను అనేసరికి ఈ కాళ్ళు చెరువు పక్క ఎక్కేసారండి. ఈ కాళ్ళు మిగిలిన కాళ్ళు ఇచ్చేటండి. ఈ ఎస్ఐ గారు ఈ చేతిలో తలకాయ పడుతుంది. తలకాయ నేను అమ్మ దండం పెడతాను, మీరు చచ్చిపోతాను సరికి ఈ తలకాయ గోడకేసి పోతుంది కానీ వదిలిపెడతలేదండి. తర్వాత రెండు అతను ఈ బాబు గారు వచ్చారండి. ఇది నా చాటే మండలం, ఇది ఎస్ఎంఆర్ మండలం కదండి. ఈ బాబు గారు వచ్చారు. 3 చేతులు తీసినాడు చేతుల మీద. అయ్యో మీ దండం పెడతాను, నన్ను వదిలిపెట్టింది, నాకు ఆరోగ్యం బాగోట్లేదు, నాకు అర్థం తీస్తుందని చెప్పారండి. ఆరోగ్యం బాగున్నా నాకు కొడుకు ఎందుకు వచ్చారు అది ఈ మొక్కలతో కొట్టారు. మీ దండం ఈ కొట్టి మీద మటకెత్తిపోతుంది కదండి. బెల్ట్ పెట్టి కొడితే మటకెత్తిపోతుంది. ఏమన్నా మీ దండం పెడతాండి కానీ కాలు పుచ్చుకోండి అంటే కాలు పుచ్చుకోండి వేయట్రా మొక్కలు పెట్టి గుద్దారండి. కాలు పుచ్చుకోండి వేయట్రా. ఎంత డబ్బులు తీసుకోవాలి? స్పెషల్ వాళ్ళు ఒక 13,000 అండి. ఎస్ఐ గారు 20,000 కొండూరు ఎస్ఐ గారు. గ్రామాల్లో సర్వసాధారణంగా జరిగేటటువంటి కార్యక్రమాలు, చెట్ల కింద గ్రామ కూడలలోను, అలాగే గ్రామాల్లో సర్వసాధారణంగా నిర్వహించే చిత్రాట కార్యక్రమంలో అతను ఆడాడో లేకపోతే పార్టిసిపేట్ చేసాడో చేయలేదని కూడా తెలియదు. మరి అక్కడ ఉన్నాడు ఆడాడనేటటువంటి నెపంతో అతన్ని అదుపులోకి తీసుకుని రెడ్డిగూడెం పోలీసులు అతని మీద భౌతికంగా హింసించి చాలా దారుణానికి ఒడిగట్టారు. మరి ఇలా ఏ పోలీస్ స్టేషన్లోనూ జరగనటువంటి విధంగా రెడ్డిగూడెం ఎస్ఐ గారు చేసినటువంటి పనికి ఇవాళ సోదరుడు అసూలు బాసాడు. తర్వాత గ్రామాల్లో సర్వసాధారణంగా జరిగేటటువంటి కార్యక్రమాలు, చెట్ల కింద గ్రామ కూడలలోను, అలాగే గ్రామాల్లో సర్వసాధారణంగా నిర్వహించే చిత్రాట కార్యక్రమంలో అతను ఆడాడో లేకపోతే పార్టిసిపేట్ చేసాడో చేయలేదని కూడా తెలియదు. మరి అక్కడ ఉన్నాడు ఆడాడనేటటువంటి నెపంతో అతన్ని అదుపులోకి తీసుకుని రెడ్డిగూడెం పోలీసులు అతని మీద భౌతికంగా హింసించి చాలా దారుణానికి ఒడిగట్టారు. మరి ఇలా ఏ పోలీస్ స్టేషన్లోనూ జరగనటువంటి విధంగా రెడ్డిగూడెం ఎస్ఐ గారు చేసినటువంటి పనికి ఇవాళ సోదరుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తి మృతి చెందడంపై వివాదం అయితే రేగింది. ఇక విచారణ పేరుతో హింసించారని అయితే ఆరోపణలు వస్తున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. సో నాగేశ్వరరావు, మొత్తానికి మనం చూస్తున్నాం పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తి మృతిపై వివాదం చెలరేగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెంలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. అయితే ప్యాక్ ఆర్డర్ ఆడుతున్నారనే ఆరోపణలపై 6గురిని కొండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతరం వాళ్ళ దగ్గర 20,000 నగదు తీసుకుని వారిని రెడ్డిగూడెం పోలీసులకు అప్పగించారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఒకరు మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని, విచారణ పేరుతో హింసించారని బాధితుల కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఏదైతే ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు చాలా చోట్ల కూడా ప్రస్తుతం అయితే ఏదైతే పేకాట ఆడేకి సంబంధించి మ్యాక్సిమం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా రాజకీయ నాయకుల ఏదైతే వాళ్ళ ప్రమేయం ఉంటుంది, మ్యాక్సిమం అయితే ఉంటుందనే ప్రస్తుతానికి ఆరోపణలు ఉన్నాయి. వారు చెప్పిన నేపథ్యంలోనే వారు నిర్వహిస్తున్న పేకాటల దగ్గరికి వెళ్ళి సామాన్యంగా ఆడుతున్న పరిస్థితి. లేదంటే పోలీసులు సామాన్యంగా ఆడటానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళ కానిస్టేబుల్ గాని వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఆ యొక్క పరిధి మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అలాంటిది పేకాట ఆడుతున్నారా అంటే సామాన్యంగా అవకాశాలే లేని ప్రస్తుతం డ్రోన్ కెమెరాలు సైతం
ఎగరవేసి పోలీసులు ఏదైతే ముందు తాగే వాళ్ళని కానీ ఆరు బయట అలాగే ప్యాకాట్లో జోద క్రీడలు నిర్వహించే వాళ్ళని మాక్సిమం అయితే ఏదైతే పట్టుకునే క్రమంలో ఏదైతే ఈ నిర్వాహకులు కానీ ఆటలు ఆడాలని ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి అయితే ఉంది. దాంతో ఈ యొక్క జోదాలకు సంబంధించిన ఆటలను పూర్తిగా కూడా చాలా ఏరియాల్లో మానేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా రాజకీయ నాయకులు పోలీసులు వీళ్ళిద్దరూ ఒక నిర్ణయంతో ఉన్నట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఆడిస్తున్నారనేది అసంభవం అనేది వాళ్ళు చెప్తున్న మాట కూడా ఉంది. అయితే ఏదైతే రాజకీయ ప్రమేయం లేకుండా పేకాటలు కానీ కోడి పందాలు కానీ నిర్వహించట్లేదు. ఇట్లాంటి క్రమంలో పోలీసులు ఏదైతే ముందుగా ఆ ప్రాంతంలో ఏదన్నా ఒక వార్తలు కానీ ఇలాంటి ఈ ఏరియాలో పేకాటలు ఆడుతున్నారని వార్తలు కానీ ఇలాంటివి వచ్చిన క్రమంలో ముఖ్యంగా పోలీసులే వారికి సంబంధించిన 4-5 పట్టుకున్నట్టుగా ఏదైతే పేకాటలు నిర్వహిస్తున్న రాజకీయ కోణంలో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఒక 2,000-3,000 ఏదైతే రికవరీ చేసినట్లుగా కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పేకాటలు జరుగుతున్నట్లుగానే ఏదైతే రాజకీయ నాయకులు పోలీసులు వీళ్ళ క్రమంలో ఈ విధంగా జరుగుతున్నాయని ప్రధానంగా ఆరోపణలు ఉంది. ఈ నేపథ్యంలో ఆ యొక్క వారు పేకాట ఆడుతున్నట్టుగా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. వారి దగ్గర నుంచి 20,000 తీసుకొని వాళ్ళని వేరే ఏరియా పోలీసులకి అప్పచెప్పటం. దీంట్లో భాగంగా ఏదైతే పోలీసులకి ఆ 20,000 అవతల వ్యక్తులకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ వీళ్ళు కూడా అడిగారనేది ఒక ప్రధాన ఆరోపణ అయితే అక్కడ వినిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీని నేపథ్యంలోనే డబ్బులు లేవు ఉన్నాయి ఇచ్చేసామని చెప్పటం జరిగినట్లుగా తెలుస్తుంది. నేపథ్యంలోనే ఎంక్వైరీలో నేపథ్యంగా వాళ్ళని పోలీసులు చిత్రహింసలకు గురి చేసి కొట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఇలాంటివన్నీ కూడా జిల్లా అధికారులు స్థాయి అధికారులు అయితే దృష్టి సారించి ఈ పేకాట నిర్వహిస్తున్న వారిని కానీ ఆ విధంగా వ్యవహరిస్తుంటే కనుక చర్యలు తీసుకోవాలని కూడా ఉన్నత అధికారులు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.